Today topic discuss about linear problem by using graphical method. One linear programming problem two types ఉంటుంది. One is maximum and minimum. First maximum ఇచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ నేను సాల్వ్ చేస్తాను. ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 10x1 plus 20x2 less than or equal to 120, 8x1 plus 8x2 less than or equal to 80. ఈ టూ ఈక్వేషన్స్ ఫస్ట్ మనం తీసుకున్న x1 x2 కన్వర్ట్ చేయాలి టూ ఈక్వేషన్స్ లో. ఫస్ట్ 10x1 plus 20x2 less than or equal to కూడా రాసుకోవచ్చు. సో మనం x1 అనేది 0 అనుకుంటాం, x2 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x1 0 కాబట్టి 10 into 0 plus 20x2 is equal to 120. 20x2 is equal to 120. x2 అనేది ఏంటంటే 6. 120 క్యాన్సిల్ 6 అవుతుంది. నెక్స్ట్ మనం x2 చేసాం కాబట్టి మనకి x1 కావాలి. x1 ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి x2 0 తీసుకుంటాం. x2 10x1 plus 20x2 into 0 is equal to 120. 10x1 is equal to 120. x1 is equal to 12 times cancel అవుతుంది. సో నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 కాబట్టి ఈక్వేషన్ 2 కూడా సేమ్ x1 x2 ఫైండ్ అవుట్ చేయాలి. x1 0 అనుకుంటే x2 ఫైండ్ అవుట్ చేయాలి. 0 plus 8x2 is equal to 8. x2 is equal to 10. And next x2 find out. x2 చేసిన కాబట్టి x1 చేయాలి కాబట్టి x2 is equal to 0 is 8x1 plus 8 is 0 is equal to 8. 8x1 is equal to 8. x1 is equal to 10. So that point ఏంటంటే ఇక్కడ ఈక్వేషన్ 1 పాయింట్ తీసుకోవాలి. మనకు వచ్చిన 4 పాయింట్స్ గ్రాఫికల్ మెథడ్స్ చేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఇంటర్సెక్ట్ అయ్యింది కాబట్టి దీని పాయింట్ సి అనుకోండి. మనకి అటాచ్ చేయండి కాబట్టి దీన్ని